బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బహుజన వాద ముసుగులో నోట్ల వేట కొనసాగుతుందని రామగుండం బీఎస్పీ నాయకులు ఆరోపించారు. ఒక్కో అసెంబ్లీ టికెట్కు 20 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని డబ్బుల మూటలిచ్చిన పారాషూట్ లీడర్లకు టికెట్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిని గూండాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్ వైరల్ గా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇన్నాళ్ళు ఓటర్లు మాత్రమే డబ్బులు ఆశపడి డబ్బులు పంచడం అనేది చూస్తూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు ఆ బీఎస్పీ పార్టీలో ఒక ముస్లిం రేపిందని చెప్పవచ్చు. బీఎస్పీ పార్టీకి సంబంధించిన రామగుండం ఆశావాహులు ఈ ఫోన్ కాల్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఒక్కో అసెంబ్లీ నుండి 20 లక్షల నుండి 50 లక్షల రూపాయల వరకు కూడా పార్టీ కోసం పనిచేసే వారంతా కూడా ఏదైతే ఎమ్మెల్యే ఆశావాహులు ఉంటారో అధిష్టానానికి ఇవ్వాల్సిందిగా కూడా ఈ ఫోన్ కాల్ సంభాషణ సారాంశంగా చెప్పవచ్చు. అయితే డబ్బులు ఇచ్చి అంటే ఇన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసినా కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇలా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి అని చెప్పేసి రామగుండం నియోజకవర్గానికి చెందిన గోలివాడ ప్రసన్న కుమార్ అనే అభ్యర్థి ఈ కాల్ రికార్డింగ్ లో కూడా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పార్టీని అభివృద్ధి చేసి పార్టీ కోసం కూడా తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో తన వద్ద కూడా కొత్త వారిలాగా ఇలా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటంటూ కూడా ఆయన ఆ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇదంతా కూడా రామగుండం నియోజకవర్గంలో ఆశాబాగు టికెట్ ఇవ్వాల్సిందంటే తప్పకుండా పార్టీ ఫండ్గా ఇవ్వాల్సిందేనంటూ కూడా అవతలి వ్యక్తి కాల్ రికార్డింగ్ లో కూడా చెప్తున్న సందర్భం అయితే వినవచ్చు. ఈ ఆడియో కాల్ సారాంశంలో ఉంది. బీఎస్పీ పార్టీ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2 నియోజకవర్గాలలో పోటీ చేయనున్నారు. ఇందుకు గాను ఖర్చులు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థులంతా కూడా పార్టీకి డబ్బులు ఇవ్వాల్సిందిగా కూడా ఆడియో కాల్ రికార్డింగ్ లో సదరు వ్యక్తి అయితే స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. డబ్బులు ఉన్నోడికి మాత్రమే టికెట్లు ఇస్తామంటూ కూడా ఖచ్చితమైన ఒక సందేశం అయితే బీఎస్పీ పార్టీ నుండి అయితే వస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ శ్రీకాంత్. రామగుండం నుంచి పోటీ చేయాలనుకుంటున్నావా? అవునన్నా, 100%. 100% అన్న. మరి అందుకే నేను ఏమంటున్నానంటే స్టేట్ కమిటీ వాళ్ళు ఫోన్ చేస్తే నీ నేమ్ కూడా రాయించిన అన్న. స్టేట్ కమిటీలో ఎవరెవరు పోటీలో ఉంటున్నారు అన్నప్పుడు అంబటి నరేష్ది, నీది, తర్వాత ఇరికిల్ల రాజనర్స్ అన్న కూడా నేను చేస్తా అని అంటున్నాడు. ఆయన కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారట ఎవరు ఏంటిది ఎట్లా అనేటువంటిది. కనుక నువ్వైతే పక్కా పోటీలో ఉంటావా? 100% అన్న. 100%. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు వాళ్ళు అవి నీకు ఇప్పుడు చెప్తానా, కరెక్ట్ గా వినుగా. ఫస్ట్ 10 లక్షలు పార్టీ ఫండ్ ఇవ్వడం ఒక అభ్యర్థిగా. క్యాండిడేట్ ఆస్పిరెంట్ ఫీజు, ఆస్పిరెంట్ ఇప్పుడు నింపుతారు కదా, దానికి ఒక 25,000 పే చేయాలి. ఓకే. ప్లస్ ప్రవీణ్ కుమార్ సారు 2 జాగాల్లో పోటీ చేస్తున్నాడు, అలంపూర్ సిర్పూర్. వీటికి సంబంధించి 5 lakhs డిమాండ్ చేస్తున్నారు. అంటే సార్ ని గెలిపించుకోవడం కోసం అందరినీ కూడా అడుగుతున్నారు. ఇవి 3 నియమాలు ఉంటాయి. ఈ 3 నియమాలు ఓకే అన్నా నేను చేస్తా, నేను వీటిని పెట్టుకుంటా అనేటువంటి ఆలోచన ఉన్నట్టు ఉంటే నేను